కావాలంటే మళ్ళీ గ్రీవెన్స్ పెట్టమని పెడతాం. అంటే ఇది కంట్రిక కంట్రీ కూడా ప్రపోజల్ పెట్టమని గర్భ కంట్రీలు కూడా ఎంజాయ్మెంట్ రీసెర్చ్ అదే ఎంజాయ్మెంట్ రీసెర్చ్ పొజిషన్ ఉంది. లింక్ డాక్యుమెంట్ అన్ని రెడీ చేసుకోవడానికి ఎవరి దానిలో జాయింట్ లేదా స్ప్లిట్ పెట్టాల్సి ఉంటే ఈ రోజు రెగ్యులర్ వస్తుంది ఎగ్జామ్షన్. పిల్లలు ఎవరైనా మానేస్తే సీట్లు వస్తాయి. ఇంపార్టెంట్ కదా, నేను ఉంటే చెప్తాను. ఏంటి మనకైతే బయటకి బయటికి ఎందుకు అందరికీ నమస్కారం. నా పేరు మురళి, తహసీల్దార్ జరుగుమల్లి. ఈరోజు గౌరవనీయులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి గారు, అలాగే ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారు దామచర్ల సత్య గారు అందరూ కూడా జరుగుమల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇందులో భాగంగానే గౌరవ మంత్రివర్యులు తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా సందర్శించి పలు రెవెన్యూ సమస్యల గురించి ప్రస్తావించడం జరిగింది. అందులో ముఖ్యమైనవి గతంలో రీసర్వే జరిగినటువంటి గ్రామాల్లో ఏవైతే జాయింట్ సర్వే నెంబర్లు పడి ఉన్నాయో ఈ జాయింట్ ఎల్పీస్ అన్ని కూడా స్ప్లిట్ చేయమని, వీటిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టమని చెప్పున్నారు. మరి ముఖ్యంగా ఈ జాయింట్ పట్టాల వల్ల ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్నదాత సుఖీభవ కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, ఇతరత్ర పథకాలకు కూడా వీరు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 550 రూపాయలు ఉన్నటువంటి సర్వీస్ ఛార్జీని 50 రూపాయల నామమాత్ర రుసుముకి తగ్గించడం జరిగింది. దీని ప్రకారం 629 జాయింట్ ఎల్పీఎల్ని స్ప్లిట్ చేయడానికి గాను అప్లికేషన్లు ఫైల్ చేసే కార్యక్రమం వాటిని చేపట్టడం జరిగింది. అట్లాగే గౌరవ మంత్రివర్యులు సూచన మేరకి ఎవరైతే తల్లికి వందనం కానివ్వండి, ఇతరత్ర ప్రభుత్వ స్కీములకి ఎక్కువ ల్యాండ్ ఉండటం వల్ల, అంటే అనధికారికంగా వాళ్ళు కాకపోయినప్పటికీ వివిధ తప్పుల వల్ల వాళ్ళకి ల్యాండ్ ఎక్కువ చూపిస్తున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా అడ్రస్ చేస్తూ మాన్యువల్గా ఎంక్వైరీ చేసి వెబ్ల్యాండ్ రికార్డు ప్రకారం సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ సమస్యని తక్షణమే పరిష్కరించడం జరుగుతుంది. అలాగే దీపం పథకం కింద లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమందికి సబ్సిడీ క్రెడిట్ కాలేదని మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ కేసులు కూడా ఏజెన్సీ వైజ్గా మనకి మొత్తం 5 ఏజెన్సీలు ఉన్నాయి. 5 ఏజెన్సీల కింద కూడా ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారో చూసి ప్రతిదాన్ని కూడా ఇండివిజువల్గా ఎంక్వైరీకి పంపిస్తాం. ఎవరికైతే అమౌంట్ క్రెడిట్ కాలేదు లేదా వేరే వాళ్ళ కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి దానికి పడిందా నిర్ధారించుకొని ఎవరికైతే నిజంగా క్రెడిట్ కాలేదో వాళ్ళందరికీ కూడా లిస్ట్ అవుట్ చేసి సమస్యని పరిష్కరించేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో జరుగుమల్లి మండలం ఉంది. ఎటువంటి
రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి సమస్య ఉన్నా కానీ ఏ సమయంలోనైనా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ లేదంటే ఆఫీస్కి రావడం ద్వారా కానీ మీరు దరఖాస్తు చేసినట్లయితే సమస్యని సత్వరం పరిష్కరించడం జరుగుతుంది. ఎటువంటి డిలే లేకుండా అన్ని సర్టిఫికేట్స్ కానివ్వండి, ఇతరత్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన సర్వీసులు కానీ సక్రమంగా నిర్వహించేదానికి పూర్తి స్థాయిలో అందరి యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేయడం జరుగుతుంది.